హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ ఆఫ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా స్పైసీగా ఈవినింగ్ టైంలో ఏవైనా స్నాక్స్ కావాలని పిల్లలు అడిగితే ఇలా ఆలు బొండాను ప్రిపేర్ చేసి పెట్టండి. రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది అండ్ స్పైసెస్ కూడా ఎక్కువగా అవసరం లేదు. ఈజీగా నేను చూపిస్తున్నాను, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఆలు బొండాను ప్రిపేర్ చేసుకోవడానికి స్టఫింగ్ను ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ఒక 4 పొటాటోస్ని ఇలా కుక్కర్లో ఉడకబెట్టుకొని పైన తొక్క మొత్తం పీల్ అవుట్ చేసేసుకొని ఇలా స్మాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, 1/2 టీ స్పూన్ వరకు కారంని, 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలాని, అలానే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని, అలానే ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇక్కడ మీకు కావాలి అంటే పచ్చిమిర్చిని వేసుకోవచ్చు, లేదు అంటే పిల్లలు ఉన్నారు అనుకుంటే పచ్చిమిర్చిని స్కిప్ చేసేయండి. ఇలా అడుగు నుంచి బాగా స్పైసెస్ మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరేగా ఒక బౌల్లోకి కప్పు వరకు శనగపిండిని తీసుకోండి. ఇలా మనం తీసుకున్న శనగపిండి అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలానే 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, ఇలా వాముని ఒక 1/2 టీ స్పూన్ వరకు తీసుకొని క్రష్ చేసి వేసుకోండి. అలానే ఉంటే కనుక కసూరి మేతిని ఇలా లైట్గా క్రష్ చేసి వేసుకోండి, లేకుంటే కొత్తిమీరనైనా వేసుకోవచ్చు. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఒక విస్కర్తో కలుపుకోండి. వాటర్ ఎక్కువగా ఒకేసారి వేసుకోవద్దండి, మరీ లూజ్గా ఉండకూడదు కన్సిస్టెన్సీ, అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇక్కడ నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. అంటే మనం ఫింగర్ ఇలా పెట్టుకుంటే చక్కగా కోట్ అయిపోవాలన్నమాట. అంటే ఫింగర్ నుంచి జారిపోకుండా కన్సిస్టెన్సీ అనేది అదిమి పెట్టుకుని ఉండాలి. అప్పుడే మనం ప్రిపేర్ చేసుకునే బోండాలు అనేవి చాలా టేస్టీగా పైన క్రిస్పీగా దలసరిగా ఉంటాయన్నమాట. ఇలా కోటింగ్ చేసుకోవడం వల్ల ఆలు బొండలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా సింపుల్గా టేస్టీగా ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి. అన్ని ఇంట్లోనే వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫ్ నుంచి ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని అరచేతిలో పెట్టి ఒత్తుకోండి. ఇలానే అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఈలోపు వేరేగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా చక్కగా అన్నింటిని ఒత్తేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లోకి ఇలా ఒక్కొక్కటిని కూడా తీసేసుకొని వీలైనంత వరకు ఎక్కడ గ్యాప్ లేకుండా డిప్ చేసుకోండి. ఇలా బ్యాటర్లో డిప్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా ఒకదాని ఒకటి అదుక్కుని కాకుండా వీలైనంత వరకు దూరంగా వేసుకోండి. ఇలా వేసుకున్న వెంటనే కదపొద్దండి. పైన కాస్త ఆయిల్ను వేసుకుంటూ ఒక 2 నిమిషాలు అయ్యాక రెండో వైపు టర్న్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అన్నింటినీ కూడాను ఇలా వేసేసుకోండి. ఇలా బోండాలను వేసుకునేటప్పుడు బ్యాటర్లో సరిగ్గా డిప్ చేయకపోతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో అలా కాకుండా వీలైనంత వరకు ఈవెన్గా బ్యాటర్ని స్ప్రెడ్ అయ్యే విధంగా డిప్ చేసుకొని నెమ్మదిగా అన్నింటినీ కూడాను ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను చూపించిన స్టఫ్ క్వాంటిటీ అండ్ బ్యాటర్కి మొత్తంగా కలిపి 6 వరకు బోండాలని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసి వేరేగా ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోండి. ఇలానే ప్లెయిన్గా తినేసినా బాగుంటాయండి, లేదంటే వీటి మధ్యలోకి ఆనియన్ని, అలానే కాస్త కొత్తిమీరని, కొద్దిగా టమాటో ముక్కలను వేసి స్టఫ్ చేసుకుని తిన్నా కూడాను చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. అలా గనక పెట్టుకుంటే తొందరగా కలర్ మారిపోతుంది, లోపల స్టఫ్ అనేది చక్కగా ఫ్రై అవ్వదన్నమాట. సో ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఆయిల్గా ఒక బౌల్లో తీసుకోండి. ఇంతే అండి, ఎంతో టేస్టీ అండ్ స్పైసీ అయిన ఆలు బొండా అంటే ఆలు చాప్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా పిల్లలకి మంచి స్నాక్ రెసిపీ అండి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.